తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము అపోస్తలుడైన యోహాను వ్రాసిన పత్రికలను ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మొదటి పత్రికను మనం ముగించుకున్నాం. ఈ దినము నుంచి రెండవ పత్రికను ధ్యానం చేద్దాం. యోహాను వ్రాసిన రెండవ పత్రిక. ఇందులో ఒకే అధ్యాయం 13 వచనాలు కనిపిస్తూ ఉన్నాయి. మనము చదువుకుందాం. పెద్దనైన నేను ఏర్పరచబడిన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది. యోహాను ఈ పత్రికను వ్రాసే సమయానికి ఇంచుమించుగా 90 సంవత్సరాల వయస్సు కలిగిన వాడై ఉంటాడని అభిప్రాయం. పెద్దను అని అన్నాడు. పెద్దలు 2 రకాలు. కొందరు వయసులో పెద్దలు, కొందరు పదవిలో పెద్దలు. ఈయన నేను పెద్దను అని సంబోధిస్తున్నాడు అంటే వయసులో పెద్ద అయినటువంటి వాడు. అలాగే పదవిలో పెద్దలు కూడా ఉన్నారు. ఆనాడు సంఘంలో పెద్దలైనటువంటి వారు. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో పౌలు పెద్దలను పిలిపించి ఎఫెసు నుండి వారితో మాట్లాడినటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు గ్రంథస్థం చేసి తెలియజేస్తూ ఉంది. రాబోచున్న సంగతులను పరిస్థితులను పౌలు వారికి వ్రాస్తూ వారిని రమ్మని సంబోధించి సంగతులను వారికి తెలియజేశాడు. కాబట్టి ఆ సంఘపు పెద్దలను గూర్చి 17వ వచనం చెబుతూ ఉంది అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. ఇంకొక వచనాన్ని గుర్తు చేసుకుంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలెను. కాబట్టి సంఘంలో పెద్దలు అనేటువంటిది అదొక పని. అర్థమయ్యేటట్టుగా చెప్పాలనుకుంటే అదొక పోస్ట్ ఆఫీస్. సంఘములో పెద్దలైనటువంటి వారు, అదొక ఆఫీస్, లేక అదొక పని, అదొక ఉద్యోగం, అదొక బాధ్యత. అలాగే మరి తిమోతి పత్రిక యందు అట్లాగే తీతు పత్రికలు కూడా పౌలు ఆ ఇరువురికి వ్రాస్తూ సంఘ పెద్దలను గూర్చి ఆయన ప్రస్తావించాడు. తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఆ ప్రస్తావన కనబడుతుంది. అలాగే తిమోతి పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఆ ప్రస్తావన మనకు కనబడుతూ ఉంది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం ఉంది, ఇది పెద్ద అంటే వయసులో పెద్ద అని అర్థం అన్నమాట. పౌలు తిమోతికి వ్రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయమునందు ఆయన ఈ సంగతిని ప్రస్తావించాడు. వయస్సులో పెద్ద అయినటువంటి వారిని వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము అని అన్నాడు. అంటే ఈ వృద్ధులైనటువంటి వారు పెద్దలైనటువంటి వారు కాబట్టి వారిని తండ్రిగా భావించు, వయస్సులో పెద్దలైనటువంటి వారు అని అర్థం. ప్రియులారా, పెద్దనైన నేను అని అన్నాడు. తన్ను గూర్చి తాను యోహాను పెద్దనైన నేను అని పరిచయం చేశాడు. ఆ తర్వాత ఏర్పరచబడినదైన అమ్మగారికి అని అన్నాడు. ఏర్పరచబడిన అమ్మగారికి. ఎవరు ఈ ఏర్పరచబడినదైన అమ్మగారు అంటే కొందరు సంఘం అనే ఆలోచనను కలిగి ఉన్నారు. మరికొందరు ఈవిడ ఒక సహోదరి, భక్తిపరులైన పిల్లలు కలిగినది అని ఆలోచనను కలిగి ఉన్నారు. మరి ఈ రెండిట్లో ఏదైనా అనుకోవచ్చు, కానీ మరి విశేషించి ఎక్కువగా ఆమెను అంటే అమ్మగారికి అనేటువంటి ఈ సంబోధనను ఒక సహోదరికి మనం వర్తింప చేయవచ్చు. ఎందుకంటే 13వ వచనంలోని ఆఖరి మాటలో ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. ఏర్పరచబడిన సహోదరి అన్నాడు. నీ సహోదరి, ఇక్కడ
ఏర్పరచబడినదైన అమ్మగారికి అన్నాడు. ఏర్పరచబడిన నీ సహోదరి అని అన్నారు. కాబట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏమిటి అనంటే, ఒక సంఘం కంటే మించి ఒక వ్యక్తికి వ్రాసినటువంటి ఉత్తరంగా మనం దీన్ని భావించవచ్చు. ఎక్కువ భాగం ఏర్పరచబడినదైన అమ్మగారికి. ఏర్పరచబడిన అనే మాట ఏంటి అంటే, ఏర్పరచబడటం అనగా అందరిలో నుంచి ఒకరిని ఏర్పాటు చేసుకోవటం, కొందరిలో నుంచి ఒకరిని ఏర్పాటు చేసుకోవటం, కొన్నింటిలో నుంచి ఒకటిని ఏర్పాటు చేసుకోవటం, లేక కొన్నింటిని ఏర్పాటు చేసుకోవటం. కనుక ఏర్పరచుకోవటం అని అంటే తన కోసం తాను ఇష్టమైన దాన్ని ఏర్పాటు చేసుకోవటం అని అర్థం. అసలు ఏర్పరచబడినది అంటేనే మనకు కొందరిలో నుంచి తీయబడినది అనే భావన మనకు కనబడుతుంది కదా. కాబట్టి ఏర్పరచబడినది అనేటువంటి మాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ప్రభునందు విశ్వసించిన వారందరూ కూడా వారు ఏర్పరచబడిన వారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ కోణం, ఇతరులు ఏర్పరచబడలేదా అన్నటువంటిది మనకు అనవసరమైన విషయం. ఏర్పరచబడిన మనము ఏమై ఉన్నామో అది గ్రహించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేనికి ఏర్పరచబడ్డామో దానిని జరిగించుట మన పని అనే సంగతిని మనం గుర్తుంచుకుందాం. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు సంగతిని సెలవిస్తుంది, మొదటి నుంచి చివరి దాకా. మరి మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనంలో, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఏర్పరచబడిన వారు కొందరు, పిలువబడిన వారు అనేకులు. పిలువబడిన వారిలో నుండి ఏర్పరచబడిన వారు వీరు మాత్రమే. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు మరికొందరు. కాబట్టి పిలుపు అనేటువంటిది అనేక మందికి ఉంటుంది. ఆయన తన సువార్త వలనైన పిలుపుతో మనల్ని పిలిచాడు. కానీ అదే సమయం నందు ఆయన కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు. వారి వారి విధులను బట్టి, వారు చేయవలసిన దానిని బట్టి కొందరిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఏర్పాటు అనేటువంటిది ఉంది. అది దేవుని వాక్యమే చెబుతున్నటువంటి విషయం. మనం దాన్ని గురించి ఏమీ ఆలోచించవలసిన అక్కర లేదు. మత్తయి సువార్తలో 22వ అధ్యాయం 14వ వచనం ఆ మాటను చదివాం. మార్కు సువార్త 13:20లో కూడా ఏర్పరచబడిన వారి నిమిత్తం అనే మాట ఉపయోగించబడింది. 22వ వచనంలో ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుటకు అనే మాట వ్రాయబడి ఉంది. ఏర్పరచబడిన వారు ఉన్నారు అనే మాట వాక్యం చెబుతుంది. మార్కు సువార్త 13:27లో నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని ఆయన ప్రోగు చేయును. ఆయన తాను ఏర్పరచుకున్న వారిని నలుదిక్కుల నుండి ప్రోగు చేయును. కాబట్టి ఏర్పరచబడిన వారు ఉన్నారు అనే విషయము దేవుని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. లూకాసు వార్త 10:42లో మరియ ఉత్తమైన దాన్ని ఏర్పరచుకొనెను. అంటే ఏర్పరచుకుంటా అనేటువంటి ప్రక్రియ ఉంది కదా, మనుషుల్లో అయినా సరే అది ఉంది కదా. రెండిటి మధ్య వ్యత్యాసం, రెండిటి మధ్య ఆలోచన కలిగి ఏది ఉత్తమం ఏది శ్రేష్టమో దాన్ని ఏర్పాటు చేసుకోవటం, అది మనుషుల యొక్క ఆలోచనగా మనం చూస్తున్నాం కదా. మనుషులు ఏది ఉత్తమైందో దాన్ని చూసి ఏర్పాటు చేసుకుంటారు. కానీ దేవుడు చూసి ఏర్పాటు చేసుకోడు. ఆయన తన చిత్తంలో ఏర్పాటు చేసుకుంటాడు. ఏర్పరచుకుని వారిని ఆయన తీర్చిదిద్దుతాడు. అంతేగాని ఆయన లోకములో ఇదివరకే జ్ఞానులైన వారిని, తలాంతులు కలిగిన వారిని ఆయన ఏర్పాటు చేసుకోడు. తాను ఏర్పరచుకున్న వారికి ఆయన వీటన్నిటిని అనుగ్రహిస్తారు. ఆ తర్వాత వారు తమ పనికి నమ్మకంగా ఉంటారో లేదో అది వేరు సంగతి. కానీ దేవుడు మాత్రం తాను ఏర్పరచుకున్న వారిని ఆయన సమర్థులుగా చేస్తాడు. ఆ సంగతిని మనం గుర్తుంచుకోవాలి. నేను ఒక మాటను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. పలుమార్లు ఆ సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. నిర్గమకాండము 31వ అధ్యాయము, నిర్గమకాండం 31 2వ వచనములో
బెసలేలు అను పేరు గలవాన్ని పిలిచితిని. 5వ వచనములో సమస్త విధములైన పనులను చేయుటకు జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసితిని. 6వ వచనములో వానికి అహోలియాబును తోడు చేసితిని అన్నాడు. నేను పిలిచితిని, నేను ఆత్మపూర్ణునిగా చేసితిని, నేను అతనికి ప్రజలను తోడు చేసితిని అనే మాట కనబడుతుంది. అంటే ఆయన పిలుస్తాడు, అదే సమయమునందు ఆయన సామర్థ్యంతో నింపుతాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనుషులను కూడా జత చేస్తాడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కనుక ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది అది దేవుని యొక్క పని. మనం ఎప్పుడే కానీ దేవుని కోణం నుంచి సంగతులను ఆలోచించకూడదు. కొన్ని సందర్భాలలో మనం దేవుని కోణం నుంచి సంగతులను ఆలోచించకూడదు అని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు మీ అబ్బాయి కింద పడ్డాడనుకోండి, నడుచుకుంటూ వెళ్తూ లేక పరిగెత్తుకుంటూ కింద పడ్డాడనుకోండి, దేవుని ఆజ్ఞ లేనిది వాడు కింద పడతాడని మౌనంగా ఉండం కదా. మనం వెంటనే మన బాధ్యతను నెరవేరుస్తాం. అదేమిటంటే త్వరగా వెళ్ళి వాడిని లేవనెత్తడం అనేటువంటిది చేస్తాం. కనుక ప్రియులారా, పలుమార్లు మనం దైవ కోణంలోంచి సంగతులను చూడకూడదు, మానవ కోణంలో నుంచి మనం సంగతులను చూడాలి. కనుక దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అనేటువంటి విషయం దేవుని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. నేను మిమ్మల్ని 12 ఏర్పాటు చేసుకోలేదా అని ఆయన అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనంలో ఆయన ఆ సంగతిని మనకు తెలియజేశాడు. అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనంలో నేను ఏర్పరచుకున్న వాడిని ఎరుగుదును అని ఆయన అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో నేను లోకములో నుండి మిమ్ముని ఏర్పరచుకుంటుని అని ఆయన అన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులు అనే మాట ఉపయోగించబడింది. తాను ఏర్పరచుకున్న అపోస్తలు పౌలును గురించి మాట్లాడుతూ నేను ఇతడు ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని ప్రభువు పౌలును గురించి చెప్పాడు. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనములో మీలో ఒక 7 మందిని ఏర్పాటు చేసుకొనండి, మీకు భోజనాన్ని వడ్డించడానికి బల్ల యుద్ధ పరిచర్య చేయడానికి ఒక 7 మందిని మీరు ఏర్పరచుకోనండి అని అపోస్తలులు ప్రజలకు చెప్పారు. వారు 7 ఏర్పాటు చేసుకున్నారు. అంటే కొంతమందిలో నుండి కొందరిని ఏర్పాటు చేసుకున్నట అన్నటువంటిది మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో సమర్థులైనటువంటి వారిని చూసి ఏర్పాటు చేసుకున్నారు. అది మానవ సంబంధమైనటువంటి ఏర్పాటు. దేవుడు మాత్రం మనిషి యొక్క తలాంతులను, జ్ఞానాన్ని చూసి ఆయన ఏర్పాటు చేసుకోడు. కానీ ఇందాక చెప్పుకున్నట్టుగా ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని తాను చేసుకున్న పనికి, అంటే తాను వారిని దేనికోసం ఏర్పాటు చేసుకున్నాడో ఆ పనికి వారిని సమర్థులనుగా ఆయన చేస్తాడు అనే విషయం దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అలాగున దేవుని వాక్యం అంతటిని మనం చూడగా ఏర్పాటు చేసుకున్న వారిని గూర్చి దైవ గ్రంథం చెబుతూ ఉంది. రోమాపత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు అనే మాట చెప్పబడింది. కనుక ప్రియులారా, మనమందరం కూడా ఏర్పరచబడినటువంటి వారము. విశ్వసించిన వారందరూ కూడా ఏర్పరచబడిన వారు, లోకములో నుండి ఏర్పరచబడిన వారు అనే విషయం దేవుని గ్రంథము గుర్తు చేస్తూ ఉంది. మరి ఒక మాటను ఈ విధంగా నేను గుర్తు చేయాలి. అదేంటంటే అపోస్తుల కార్యముల గ్రంథమునందు 13వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు మన పితరులను ఏర్పరచుకొని, అన్యజనులలో నుండి దేవుడు మన పితరులను ఏర్పరచుకొని, కాబట్టి తన కోసమై ఒక జనము ఉండులాగున దేవుడు అన్యులలో నుండి ఆయన అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అందరినీ కాదు, అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము నుండి మరికొందరిని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము నుండి వచ్చిన ఇష్మాయేలు ఇస్సాకులో ఆయన ఇస్సాకుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇస్సాకులో నుండి వచ్చినటువంటి ఏశావు యాకోబులో ఆయన యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబు నుండి వచ్చినటువంటి 12 సంతానం, ఆ తర్వాత వారి విస్తరణ, దీన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి అన్యజనుల నుండి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నానని ఆయన ఇశ్రాయేలు పితరులతో చెప్పిన మాటను విన్నాం. అలాగే
లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నానని ప్రభు తన శిష్యులతో చెప్పిన మాటను గురించి మనం విన్నాం. కనుక ప్రియులారా, విశ్వసించిన వారందరూ కూడా ఏర్పరచబడిన వారు. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, లోకములో నుండి ఏర్పాటు చేసుకున్నాడు. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి మారు మనస్సు పొంది నిజంగా ఆయన కోసం బ్రతుకుతూ ఉంటే మీరు ఏర్పరచబడిన వారే, అందులో సందేహమేమీ లేదు. మీ సామాజిక వర్గం ఏదైనా కానివ్వండి, అది వేరు విషయం. ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే మీరు ఆయన కోసం బ్రతుకుతారు. అది ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న లక్షణాన్ని మీరు ప్రపంచానికి చూపించగలుగుతారు. కొందరు తమకు కలిసి రావాలని లేదా తమ క్షేమం కోసం ఏదో తాము బాగుపడాలనే భావన చేత కొంతమంది ఇందులో చూస్తారు, కానీ అది వారి వలన కాదు, వారు ఏర్పరచబడిన వారు కాదు అనే సంగతి మనకు తెలిసిపోతుంది. కనుక ప్రియులారా, ఆయన ఏర్పరచుకున్నటువంటి వారు ఆయన కొరకు జీవిస్తారు, ఆయన కొరకు బ్రతుకుతారు అనే విషయం దేవుని గ్రంథం మనకు గుర్తు చేస్తూ ఉంది. చాలు, దేవుడు మనుషులమైన మనలను ఏర్పాటు చేసుకుంటాడు అనే ఆ విషయం దేవుని గ్రంథం మనకు గుర్తు చేస్తుంది. ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది. ఇదొక కుటుంబం. ఈ తల్లి ఏర్పరచబడినటువంటి తల్లి. ఆమె పిల్లలకు, అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభము అని చెప్పి వ్రాయినది. వీరెటువంటి వారు అని అనగా, ఈ పిల్లలను గూర్చి వ్రాయబడినటువంటి మాట ఏమిటి అని అంటే, ఈ పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్న పిల్లలని వ్రాయబడి ఉంది. కాబట్టి వీరును ఏర్పరచబడిన వారే అనే సంగతి మనకు అర్థమవుతుంది. కనుక మీకు శుభము అని వ్రాశాడు దేవుని దాసుడైన యోహాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, ఏర్పరచబడిన వారికి శుభము, నీతిని అనుసరించి నడుచుకునే వారికి శుభము. ఎట్లయినా కానీ ఒకే జాతి పక్షులు, స్వజాతి పక్షులు కలుసుకుంటాయి కదా. కాబట్టి ఏర్పరచబడిన వారు, ఏక మనస్సు కలిగిన వారు తప్పనిసరిగా కలిసిపోతారు. ఏర్పరచబడిన వారిలో కూడా ఏక మనస్సు కలిగిన వారు చాలా అవసరమై ఉన్నారు. కనుక వీరు ఏర్పరచబడిన వారు మాత్రమే కాక ఏక మనస్సు కలిగిన వారుగా వ్రాయబడి ఉంది. అందుచేత శుభమని చెప్పి వ్రాయినది అన్నాడు. నేను మాత్రమే కాక సత్యం నెరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మను నిజముగా ప్రేమించుచు ఉన్నాము. నేను మాత్రమే కాక సత్యము నెరిగిన వారందరూ సత్యమును బట్టి మిమ్మను నిజముగా ప్రేమించుచున్నాము. సత్యమును ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి. ఆ మాటలు విన్నారా? సత్యమును ఎరుగుట మాత్రమే కాదు, సత్యము మనతో ఎల్లప్పుడూ ఉండుటను బట్టి, మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి. సత్యమును ఎరిగిన వారు, సత్యముతో ఎల్లప్పుడూ ఉండువారు, సత్యము ఎల్లప్పుడూ కలిగిన వారు. అంటే సత్యవంతులైనటువంటి వారు సత్యాన్ని ఎరుగుట మాత్రమే కాక తమతో సత్యమును వారు తమ యొద్ద ఉంచుకొని ఉన్నారు. అలాగే తాము సత్యము యొద్ద ఉన్నారు. అంటే సత్య సహవాసులు అని చెప్పాలి. సత్య సహవాసులు. వారు సత్యముతో సహవాసం చేయుచున్నారు, వారు సత్యముతో జీవించుచూ ఉన్నారు. కాబట్టి వారిని ప్రేమించుచు ఆయన ఈ ఉత్తరాన్ని వ్రాశాడు. సత్యమును బట్టి మిమ్మను నిజముగా ప్రేమించుచున్నాము. అంతేనండి. మనము ప్రేమించాలి అంటే, మన చేత ప్రేమించబడాలి అంటే సత్యమే సాధనమై ఉండాలి అనే సంగతిని మనం మర్చిపోకూడదు. సత్య సాధనం అనేటువంటిది ప్రాముఖ్యమైనది అని జ్ఞాపకం చేసుకుందాం. సత్యం లేకపోతే ఎవరైతేనేమండి, సత్యం లేకపోతే కపటం కలిగి ఉంటే మనం ఎవరినైనా గట్టిగా మాట్లాడాల్సిందే. సత్యము కలిగి ఉంటే వారిని గట్టిగా ప్రేమించాల్సిందే. కాబట్టి మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచు ఉన్నాం. 3వ వచనం, సత్య ప్రేమలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తుని యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానము మనకు తోడగును. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ప్రేమ సత్యములు అని ఉపయోగించబడ్డాయి. సత్యము ప్రేమ, ప్రేమ సత్యం, ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి అనుసరించి ఉంటాయి.
ప్రేమ అది ఎవరినైనా ప్రేమించగలుగుతుంది, కానీ సత్యం మాత్రం అబద్ధీకులను ప్రేమించలేదు. కాబట్టి దాని లక్షణాలు అవి. ప్రేమ ఎవరినైనా ప్రేమించగలుగుతుంది, కానీ ఏకీభవించదు. ప్రేమించడం వేరు, ఏకీభవించడం వేరు. సత్యం మాత్రం సత్యవంతులతోనే ఏకీభవిస్తుంది. అది అబద్ధమని ఎంత మాత్రం కూడా ప్రేమించదు. ప్రేమ సత్యం, ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మనము అబద్ధికులను ప్రేమించబద్ధులమై ఉన్నప్పటికీ కూడా వారి అసత్యముతో మన సత్యాన్ని జత చేయలేం. సత్యం అబద్ధం ఎన్నడూ కూడా కలవవు, రాజీ పడవు. అబద్ధం ఒంటిగానే మిగిలిపోతుంది. అబద్ధము అవసరమైతే సత్యముగా తను తాను రుజువు చేసుకోవడానికి ప్రయాసపడుతుంది, కానీ సత్యం ఎల్లప్పుడూ కూడా ఒంటిగానే మిగిలిపోతుంది. సత్యాన్ని ఎవరైనా అబద్ధంగా మార్చితే సత్యం అబద్ధంగా మారడానికి ఇష్టపడదు, అబద్ధం సత్యంగా మారడానికి ఇష్టపడుతుంది. మనుషులను పాడు చేసే అబద్ధం మొదట సత్యం రూపంలో బయటపడుతుంది, లేక మొదట సత్యముగా కనిపిస్తూ ఉంది, ఆ తర్వాతనే దాని అసలు రూపం బయటపడుతూ ఉంది. ఎవరైనా మరి తప్పించుకోవటానికి అబద్ధం చెప్తారు అంటే అది సత్యం అయినట్లు అన్నమాట. ఒక మనిషి తాను ఎదుటి మనిషికి జవాబు చెప్పవలసిన మనిషికి అబద్ధం చెబుతున్నాడంటే సత్యం అని ఎదుటి వాడిని నమ్మిస్తున్నట్లు లెక్క, కానీ తాను చెప్పేది అబద్ధం, ఆ తర్వాత బయటపడుతుంది. కానీ ఒకడు సత్యమని చెప్పదలిస్తే ఎంత మాత్రం కూడా అబద్ధాన్ని జోడించలేడు. అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే ఇలా చెప్పాలి. ఒక ఆఫీసునకు నువ్వు వెళ్తే 10 నిమిషాలు లేటుగా వెళ్తే ఎప్పుడొచ్చావని నిన్ను అడిగితే నేను కరెక్ట్గా టైంకి వచ్చాను అని అబద్ధం సత్యాన్ని చెప్పినట్లుగా చెబుతుంది. కానీ సత్యం ఎప్పుడు కూడా అబద్ధాన్ని సమర్థించదు కదా. ఈ రెండు ఏకం కావు కదా. సత్యము సత్యంగానే నిలబడుతుంది. ఎంత మంచి మాట. ప్రేమ సత్యములు మన యందు ఉండగా, సత్య ప్రేమలు మన యందు ఉండగా, సత్యము మరియు ప్రేమ మన యందు ఉండగా అనే మాట వ్రాయబడిందే. సత్యము ప్రేమ ఈ రెండు కూడా ఏకీభవిస్తాయి అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. విశ్వసించిన వారిలో సత్యము ప్రేమ. మనము అన్ని జనుల పట్ల ప్రేమను చూపించాలి, కానీ సత్యమందు మాత్రమే నిలిచి ఉండాలి. వాళ్లతో ఏకీభవించడానికి సత్యముని ఎప్పుడు కూడా అమ్మడానికి వీల్లేదు. అవసరం అనుకుంటే నువ్వు అమ్ముడు పో అంటుంది సత్యం. సత్యం మాత్రం తాను ఎప్పుడు అమ్ముడు పోవడానికి ఇష్టపడదు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేనే సత్యం అని అన్నాడు. ఆయన ఎన్నడే కానీ హేరోదునకు అమ్ముడు పోయినవాడు కాదు, లేక హేరోదును సంతోషపరచడానికి, పిలాతును సంతోషపరచడానికి, శాస్త్ర పరిసయ్యులు ప్రధాన యాజకులను సంతోషపరచడానికి ఆయన ఎన్నడే కానీ ఒక మెట్టు కిందికి దిగినవాడు కాడు. సత్యం ఎన్నడూ అసత్యముతో అబద్ధముతో రాజీ పడదు. సత్యం అనేక చోట్ల విస్తరించదు. సత్యము పార్టికల్స్గా ఆయా భాగాలుగా విడిపోదు. సత్యం ఏకరీతిగానే ఉంటుంది. అయితే గీతే మనమే సత్యం దగ్గరికి రావాలి, కానీ సత్యం విభజించబడి మన దగ్గరికి రాదు అనే సంగతిని గుర్తుంచుకోవాలి. నేనే సత్యం అని అన్నాడు క్రీస్తు. ఆయనే సత్యం. భూమి నిలిచి ఉన్నంత వరకు ఆయనే సత్యం. మనం నిలిచి ఉన్నంత వరకు ఆయనే సత్యం. అలాగున మనమును సత్యాన్ని ప్రేమిద్దాం, ప్రభువును ప్రేమిద్దాం, దేవుని రాజ్య వారసులు కండి. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు. మాకు దయచేసిన మీ కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు అందించిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు. విన్న వారందరూ అందులో నిలిచి ఉండటకు సహాయం చేసి మహిమను పొందండి. కనికరం చూపించమని అడుగుచు దీవించుదరని దయచేయమని యేసుక్రీస్తు నామం పేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.